నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మీ కార్యక్రమానికి సహకరించిన బాబు మీకు తన్నం పెడతాను. అలాగే బాబు మీరు ముందుగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మీ కార్యక్రమానికి సహకరించిన బాబు మీకు తన్నం పెడతాను. అలాగే బాబు మీరు ముందుగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మీ కార్యక్రమానికి సహకరించిన బాబు మీకు తన్నం పెడతాను. అలాగే బాబు మీరు ముందుగా జిల్లాల పరిశీలకులు మంగళ రవి గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు అలాగే జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. సోదరులారా, వ్యాపారస్తులారా, మన పులిశెట్టి శ్రీని గారు మీ అందరికీ అండదండగా ఉంటారు. శ్రీ సెలక్షన్ టీం సభ్యులకు పేరు పేరు ధన్యవాదాలు. అన్న మీరందరూ అన్నయ్య గారికి సహకరించాలి. అలాగే సింహాపురి డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. అలాగే సోదరులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే బెంగళూరు అయ్యంగార్ బేకరీ వారికి, స్వామి ఫ్యాషన్ టైలర్స్ వారికి, అలాగే సింహాపురి జ్యువెలర్స్ వారికి, అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే పులిశెట్టి శ్రీని గారు నామినేషన్ వేయడానికి అంగరంగ వైభవం వెళ్తున్నారు. ఈ సునామీలా ఉంది, ప్రశాంతమైన వాతావరణం. ఈరోజు తాడేపల్లిగూడెంలో నామినేషన్కి విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మిత్రులు, నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు సహకరించినటువంటి తోటగోపి గారికి, అదేవిధంగా ఎత్తకోట తాతాజీ గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఇంకా మా మండల ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు, బీజేపీ మండల ప్రెసిడెంట్లు, ఇంకా కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరికి కూడా పేరు పేరున నన్ను మీ సేవకుడుగా గుర్తించారు. నేను మీ పాలకుడు కాదు, మీ సేవకుడుగా మేము నాతో సైతంగా మీరు అడుగేసినందుకు ప్రతి వ్యక్తి కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మందపటి రవి గారికి, బాబురాజు గారికి, ఇంకా చాలా మంది వచ్చారు. పేర్లు చెప్పాలంటే 1,00,000 మంది ఉంటారు కాబట్టి మనం చెప్పలేకపోతా ఉన్నాం. నాకు ఈ మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా రుణం తీర్చుకుంటాను. తప్పకుండా మీరు ఇచ్చిన ఓటుని మీరు రుణం తీర్చే విధంగా నేను ఉపయోగించుకున్నాను తప్ప నా కుటుంబానికి ఉపయోగించాను ఎప్పుడు చెప్తా మళ్ళీ చెప్తాను.